ఇప్పుడు వీళ్ళు హిందూ ముస్లిం అనే లైన్ తీసుకొస్తున్నారు, సరే హిందూ అనే లైన్ తీసుకొస్తున్నారు. అంటే వీళ్ళు అంటే మేమంతా హిందువులం కాదు అని ఒక లైన్ తీసుకొచ్చి ఒక ప్రయత్నం అనమాట. అంటే వీళ్ళు హిందూ వ్యతిరేకులు అని. ఇప్పుడు 700 ఏండ్ల కింద శివాలయాన్ని ఈ గవర్నమెంట్ కూలగొడితే మేమంతా అక్కడికి వెళ్ళినాం. ఇగో మీరంతా అక్కడికి వచ్చారు. మరి బీజేపీ అధ్యక్షుడు వచ్చిండా, బీజేపీ ఎంపీలు వచ్చిరా, ఎమ్మెల్యేలు వచ్చిరా, ఆ లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి ఉంటారేమో. మరి దాన్ని ఎందుకు పెద్ద ఇష్యూ కింద తీసుకొని దాన్ని టేకప్ చేసి యుద్ధం చేయలే? ఎందుకంటే అక్కడ భూమి ఉన్నది కదా, పంచగా తినొచ్చా. అండ్ దాంతోపాటు మొన్న వరంగల్లోనే కదా, వరంగల్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 3 ముక్కలు చేసిరు. ఈ సోకాల్డ్ భయంకరమైన ఈ భక్తులంతా ఎక్కడ పోయిరు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోయిండా, ఎంపీలు పోయిర్రా, ఎమ్మెల్యేలు పోయిర్రా, ఆ లోకల్గా ఉన్న లీడర్లు కొట్టాడికి తప్ప మిగతా పార్టీ కార్యాచరణ తీసుకున్నదా? మీ పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టిరా? 2 ఇవన్నీ మీరు మీ పార్టీ అధ్యక్షులను అడగండి. మీరు ఆ రీల్స్ చేస్తున్నారు కదా, ఆ రీల్స్లో పెట్టండి ఇవన్నీ ఏమైపోయిర్రని. మీరు ఒక జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి టీ ఫ్లాస్క్ తీసుకెళ్ళి ఛాయ్ పోసిరు కదా, సేమ్ అట్లా మీ బీజేపీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి సేమ్ అట్లే ఫ్లాస్క్ పట్టుకొని 7:30 స్వామి కనబడతలేరు, ఆడ హనుమాన్ టెంపుల్ గూలగొట్టిరు, ఆడ శివాలయం గూలగొట్టిరు అని అడగండి. అండ్ దాంతోపాటు మేము రీసెంట్గా కూడా కవర్ చేసినాము. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్న రంజిత్ రెడ్డి హనుమాన్ టెంపుల్ని గూలగొట్టి, అది పెద్ద స్కామ్, అది 100 కోట్ల స్కామ్, 1000 కోట్లు సంపాదిస్తుంది ఫిలిం నగర్లో. దీంట్లో ఒక హిందూ ధార్మిక సంస్థ, ఈ దేవాలయ భూములు కాపాడే వానరసేన అని రామరెడ్డి గారు అండ్ మిగతా వాళ్ళంతా, ఆయన ఎవరు ఇంకా కేశవ్, వీళ్ళందరూ కలిసి కొట్లాడుతున్నారు. వాళ్ళు మీ పార్టీకి అనుబంధంగా పనిచేసిన వాళ్ళే కదా, బీజేపీకి ఓటేయమని చెప్పిన వాళ్ళే కదా. దాంట్లో బీజేపీ నాయకులు అండ్ అందరు ఉన్నారు, అలా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసి ముఖ్యంగా మీ పార్టీ నాయకులు కలిసి 25 కోట్లు పంచుకున్నారు. నేను ఆయన ఎవరు శివస్వామి అంటే ఆయన ఫోన్ లైన్లోకి తీసుకున్న వీళ్ళందరూ వచ్చిన ఆఫీస్లో ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఓపెన్గా చెప్పిండు 5 కోట్లు తీసుకున్నారు ఒక పర్సన్ అని. ఇది మీ ధర్మం అంటే గుడి పేరుతోని గుడిలో లింగాన్ని మింగే మీ కొంతమంది మరి వాళ్ళని అడగాలి, మీరు వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి కదా. హిందువులు భయంకరమైన హిందువులం, హిందూ ధర్మం అని మాట్లాడే మీలాంటి వాళ్ళు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడతలేరు మరి? సో దీనికి కూడా ఆన్సర్ చేయండి దయచేసి శ్రీవాణి గారు. ఈ 3 విషయంలో 3 రీల్స్ రావాలి మాకు తొందరగా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.